హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా మనకి హెచ్డిఎఫ్సి వాళ్ళు ఆన్లైన్ బ్యాంకింగ్ స్కామ్స్ పైన ఒక ఆర్టికల్ అయితే రిలీజ్ చేశారు. సో ఇందులో వీళ్ళు మేజర్గా సైబర్ సెక్యూరిటీ స్కామ్స్ పైన హైలైట్ చేసినట్లు తెలుస్తుంది. అండ్ వీళ్ళు ఒక 5 ప్రికాషన్స్ని అయితే హైలైట్ చేశారు. లైక్ ఆ 5 ప్రికాషన్స్ ఏంటి, సో ఈ 5 ప్రికాషన్స్ వల్ల మీరు మీ బ్యాంకింగ్ సెక్యూరిటీ అనేది ఒక లెవెల్ అయితే పెంచుకోవచ్చు అనమాట. సో ఆ ప్రికాషన్స్ ఏంటి అండ్ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. సో వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. అండ్ వీడియోకి వెళ్ళే ముందు ఇంకొక రిక్వెస్ట్, కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫాస్ట్గా 1K సబ్స్క్రైబర్స్ రీచ్ చేస్తే ఛానల్ మానిటైజ్ అవుతుంది. తర్వాత మనం మొబైల్స్ పర్చేస్ చేసి అన్బాక్సింగ్స్ అండ్ రివ్యూస్ అయితే చేసే వీలు ఉంటుంది. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి. అండ్ మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా కింద కామెంట్లో చెప్పండి. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇప్పుడు మనం మాట్లాడుకునే ఈ 5 హ్యాబిట్స్ వల్ల మీ బ్యాంకింగ్ సెక్యూరిటీ అనేది చాలా వరకు సేఫ్గా ఉంటుంది అండ్ మీ మొబైల్ సెక్యూరిటీ కూడా సేఫ్గా ఉంటుంది. సో ఇవి అందరూ అయితే తప్పకుండా పాటించండి, లైక్ అందరూ అయితే తప్పకుండా యూజ్ చేయండి. సో ఇక ఫస్ట్ వచ్చేసి బ్లూటూత్ ఎప్పుడు ఆన్లో పెట్టడం. సో బ్లూటూత్ అనేది మనకి ఈ TWS బడ్స్ వచ్చిన కాడ నుండి అండ్ స్మార్ట్ వాచెస్ వల్ల మనకి బ్లూటూత్ ఎప్పుడు ఆన్లో ఉండాల్సిన అవసరం అయితే వస్తుంది. సో మనం ఈ బ్లూటూత్ ఎప్పుడు ఆన్లో ఉంచడం వల్ల చాలా రిస్క్స్ అయితే ఉంటాయి. సో బ్లూటూత్ అనేది చాలా ఈజీగా విజిబుల్ అయితే ఉంటుంది, చాలా వల్నరబుల్ అని చెప్పుకోవచ్చు. సో విజిబిలిటీ అనేది ఈజీగా ఉంటుంది కాబట్టి హ్యాకర్స్ ఎవరైతే అటాకర్స్ ఉంటారో సో వాళ్ళకి మన డివైస్ ఇన్ఫర్మేషన్ అనేది ఈజీగా వెళ్తుంది. అండ్ కొన్ని స్పూఫింగ్ టెక్నిక్స్ అండ్ టూల్స్ ద్వారా సో వీళ్ళు ఈజీగా బ్లూటూత్ని అయితే హ్యాక్ చేసే వీలు ఉంటుంది అండ్ డివైస్ కూడా కాంప్రమైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు పబ్లిక్ ప్లేసెస్లో లైక్ ఎటైనా వెళ్తున్నప్పుడైనా పబ్లిక్ ప్లేసెస్లో, ట్రైన్స్లలో, బస్సెస్లో మెయిన్గా బ్లూటూత్ని అయితే ఆఫ్ చేసుకోండి. అండ్ డివైజెస్ని కూడా చెక్ చేసుకోండి, ఏమైనా రిక్వెస్ట్ వస్తున్నాయా, పేరింగ్ అవుతుందా, సో ఇటువంటి అయితే చెక్ చేసుకోండి. సో వీటి వల్ల మీకు రిస్క్ లెవెల్ అనేది తగ్గుతుంది. సో మేజర్గా పబ్లిక్ ప్లేసెస్లో అండ్ ఎటైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు బ్లూటూత్ అనేది ఆఫ్లో ఉంచుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇక నెక్స్ట్ వచ్చేసి బ్యాంకింగ్ యాప్స్ని ఫోర్స్ క్లోజ్ చేయడం. ఫోర్స్ క్లోజ్ అంటే మనం హోమ్ బటన్ ప్రెస్ చేసి క్లోజ్ చేస్తూ ఉంటాం కదా, సో ఇది కూడా ఒక మిస్టేక్. ఎందుకంటే మనకి ఫోర్స్ క్లోజ్ చేసినప్పుడు లైక్ హోమ్ బటన్ ప్రెస్ చేసి క్లోజ్ చేసినప్పుడు ఆ యాప్ అనేది ఇంకా బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటుంది అండ్ మన అకౌంట్ కూడా లాగౌట్ అవ్వదు అనమాట. బ్యాంకింగ్ సైట్ లేదా బ్యాంకింగ్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో అందులో మన అకౌంట్ రన్నింగ్లో ఉంటుంది కాబట్టి మన డివైస్ కాంప్రమైజ్ అయినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ కూడా అటాకర్స్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఆ బ్యాంకింగ్ యాప్ ఓపెన్లో ఉంటుంది కాబట్టి ఇంకా ఈజీగా మన ఇన్ఫర్మేషన్ అయితే అటాకర్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫోర్స్ క్లోజ్ అయితే చేయకండి. లైక్ మీరు బ్యాక్ వచ్చేసి ఫస్ట్ లాగౌట్ అవ్వండి, లాగౌట్ అయిన తర్వాత ఎగ్జిట్ చేయండి, అంతేగాని ఫోర్స్ క్లోజ్ మాత్రం హోమ్ బటన్ ప్రెస్ చేయకండి. అండ్ నెక్స్ట్ మనకి పబ్లిక్ వైఫైస్ అయితే యూజ్ చేస్తుంటాం కదా, సో పబ్లిక్ వైఫైస్ని యూజ్ చేసి మీరు బ్యాంకింగ్ డీటెయిల్స్ని యాక్సెస్ చేయడం, బ్యాంకింగ్ సైట్స్ ఓపెన్ చేయడం, యూజర్ నేమ్స్ అండ్ పాస్వర్డ్స్ని యాక్సెస్ చేయడం, సో ఇటువంటివి అయితే చేయకండి. మీరు పబ్లిక్ వైఫైస్ని యూజ్ చేసినప్పుడు మెయిన్గా బ్యాంకింగ్ యాప్స్ ఓపెన్ చేయకండి అండ్ బ్యాంకింగ్ సైట్స్ ఓపెన్ చేయకండి. ఇంకా మీ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడైతే వెళ్తుంది అనుకుంటున్నారో వాటిని అన్నిటినీ అవాయిడ్ చేయండి ఎప్పుడైతే పబ్లిక్ వైఫై యూజ్ చేస్తారో. మెయిన్గా మీరు పబ్లిక్ వైఫై డౌన్లోడ్ చేసుకోవడానికి అండ్ జనరల్ బ్రౌజింగ్ పర్పస్లో యూజ్ చేయండి, అంతేగాని సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ మాత్రం చేయకండి పబ్లిక్ వైఫైస్లో. ఎందుకంటే ఇవి సో వీటికి అంత ఎన్క్రిప్షన్ ఉండదు అండ్ సెక్యూరిటీ లెవెల్ కూడా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఈ వైఫైస్ అనేది ఈజీగా కాంప్రమైజ్ అవుతాయి. సో అటాకర్స్ ఒకసారి నెట్వర్క్లోకి ఎంటర్ అయితే వాళ్ళు ఏ డివైస్నైనా యాక్సెస్ చేయగలరు. కాబట్టి మెయిన్గా మీరు పబ్లిక్ వైఫైస్ని యూజ్ చేసి బ్యాంకింగ్ యాప్స్ మాత్రం ఓపెన్ చేయకండి. అండ్ వాటిని యూజ్ చేసినప్పుడు మలిషియస్ సైట్స్ కూడా ఉంటాయి, వాటిని కూడా యాక్సెస్ చేయకండి. సో మీరు ఎప్పుడు విజిట్ చేసే వెబ్సైట్స్ అండ్ బ్రౌజర్స్ వాటిని యాక్సెస్ చేయండి, అంతేగాని వేరే సైట్స్కి అయితే వెళ్ళకండి. అండ్ ఇక 4th పాయింట్ వచ్చేసి ఎప్పుడైనా స్ట్రేంజర్స్కి మొబైల్స్ ఇస్తున్నప్పుడు బ్యాంకింగ్ యాప్స్ అనేది అన్ఇన్స్టాల్ చేయండి. లైక్ ఎప్పుడైనా మీరు సెకండ్ హ్యాండ్లో మొబైల్ సెల్ చేస్తున్నప్పుడు కూడా బ్యాంకింగ్ యాప్స్ని అన్ఇన్స్టాల్ చేయండి, ఫోన్ కూడా రీసెట్ చేయండి. అండ్ లేకపోతే 10 days కానీ 20 days కానీ ఫ్రెండ్స్ కూడా ఇస్తుంటాం కదా, సో అటువంటి సిచ్యువేషన్లో కూడా బ్యాంకింగ్ యాప్స్ని అన్ఇన్స్టాల్ చేయడం చాలా బెటర్. దాని ద్వారా మనం అయితే కొంచెం సేఫ్ సైడ్లో ఉండొచ్చు. అంటే వాళ్ళు ఏం చేస్తారనేది కాదు, వాళ్ళ చేతుల్లో డివైస్ కాంప్రమైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో మీరు బెటర్ వాటిని అన్ఇన్స్టాల్ చేయడం చాలా బెటర్. అండ్ ఇక లాస్ట్ పాయింట్ వచ్చేసి యూజింగ్ సేమ్ పిన్స్ అనమాట. సో చాలామంది లాక్ స్క్రీన్కి, యాప్ లాక్కి, బ్యాంకింగ్ సైట్స్కి, బ్యాంకింగ్ యాప్స్కి అన్నిటికీ ఒకటే పిన్ అయితే సెట్ చేసుకుంటారు. సో యూపీఐ పిన్స్ కూడా సేమ్ ఉంటాయి. సో ఇటువంటివి కూడా చాలా తప్పు. లైక్ మీరు డిఫరెంట్ పిన్స్ని అయితే సెట్ చేసుకోండి. యాప్ లాక్ ఒకటి పెట్టుకోండి, స్క్రీన్ లాక్ ఒకటి పెట్టుకోండి, అండ్ బ్యాంకింగ్ సైట్స్ కూడా వేరే పిన్స్ అయితే సెట్ చేసుకోండి, యూపీఐ పిన్ కూడా వేరే పెట్టుకోండి. సో ఇలా మీరు డిఫరెంట్ పిన్స్ని యూజ్ చేయడం వల్ల ఒక పిన్ కాంప్రమైజ్ అయినా కానీ మనకి మిగతా అయితే సేఫ్లో ఉంటాయి. అదే మీరు సేమ్ పిన్స్ పెట్టుకుంటే ఒక పిన్ కాంప్రమైజ్ అయినా అన్ని పిన్స్ కాంప్రమైజ్ అవుతాయి, మన బ్యాంకింగ్ డీటెయిల్స్ అన్ని అటాకర్స్కి అయితే వెళ్తాయి. కాబట్టి మేజర్గా మీరు ఈ పిన్స్ అనేది డిఫరెంట్గా పెట్టుకోండి. అండ్ పాస్వర్డ్స్ కూడా మీరు యూనిక్ పాస్వర్డ్స్ అయితే సెట్ చేసుకోండి బ్యాంకింగ్ సైట్స్కి. అందులో మీరు ఆల్ఫాబెట్స్, లెటర్స్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్, సో వీటన్నిటి మిక్స్డ్తో పాస్వర్డ్స్ని అయితే క్రియేట్ చేసుకోండి. మేజర్గా మీరు యూజర్ నేమ్లో ఉండే
నేమ్‌ని అయితే వాడకండి పాస్వర్డ్‌లో. సో, ఒకవేళ వాడినా కూడా దానికి ఎక్స్‌టెన్షన్ ఏమైనా ఇవ్వండి. సో, ఇలాంటి జాగ్రత్తలు అయితే తీసుకోండి. అండ్ ఇంకా మీరు ఓటీపీ షేర్ చేయడం గానీ, పిన్ షేర్ చేయడం, సో, ఇలాంటివి కూడా చేయకండి. సో, ఇవన్నీ మనకి జనరల్‌గా ఉంటాయి కదా! ఓటీపీ షేర్ చేయకుండా ఉండడం అండ్ పిన్ షేర్ చేయకుండా ఉండడం, ఇవన్నీ జనరల్ కాబట్టి నేనైతే హైలైట్ చేయట్లేదు. సో, ఈ 5 హ్యాబిట్స్‌ని అయితే మీరు పాటించండి. సో దట్ మీ సెక్యూరిటీ లెవెల్ అనేది పెరుగుతుంది. అండ్ మీ డివైజెస్ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో, దిస్ ఈస్ ద వీడియో ఫర్ నౌ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ ఆశీష్ సైనింగ్ ఆఫ్ నౌ.